మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే మిథున రాశిలో వచ్చే నామంలో ప్రథమాక్షరాలు క, కి, కు, ఘ, జ్ఞ, ఛ, కే, కో, హ. ఇక వీరి కుటుంబం విషయం గురించి ఆలోచించినట్లయితే మాటల వల్లే విషయాలు ముందుకు సాగుతాయి, మీ సూచనలు ఉపయోగపడతాయి. కానీ అందరూ వెంటనే అంగీకరించకపోవచ్చు. సోదరులు, సన్నిహిత బంధువులతో మాట్లాడేటప్పుడు అర్థం చేసుకునే ధోరణి అవసరం. మాటల్లో తక్కువ, వినడంలో ఎక్కువ ఉంటే ప్రశాంతత పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి ఆలోచించినట్లయితే శారీరకంగా పెద్ద సమస్యలు ఏం లేవు, కానీ నరాల ఒత్తిడి, తల బరువు, నిద్రలో అంతరాయం ఉండవచ్చు. ఎక్కువ మాట్లాడడం, మొబైల్ స్క్రీన్ టైం తగ్గించండి. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దం మీకు ఔషధం లాంటిది. వ్యవహారం, లావాదేవీల గురించి ఆలోచిస్తే చర్చలు, డీల్స్, మాటల ద్వారా చేసే పనులు ముందుకు కదులుతాయని చెప్పవచ్చు. కానీ మాట ఇచ్చిన వారు మాత్రం మార్పులు కోరవచ్చు. ప్రతి విషయాన్ని క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్నాక ముందుకు వెళ్ళండి. వృత్తి ఉద్యోగాల గురించి ఆలోచించినట్లయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రజెంటేషన్, మీటింగ్, ట్రైనింగ్, మార్కెటింగ్, మీడియా సంబంధిత పనుల్లో అనుకూలత లభిస్తుందని చెప్పవచ్చు. ఒకేసారి చాలా పనులు తీసుకోవడం వల్ల అలసట వస్తుంది. ప్రాధాన్యత క్రమం పెడితే విజయం సులభం. ఇక ధనం విషయానికి వస్తే ఆదాయం వస్తుంది, కానీ చిన్న చిన్న ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తే చివర్లో అసహనం వస్తుంది. ఈ వారం డబ్బు కంటే ప్లానింగే ముఖ్యం. మీకు అనుకూలమైన రోజు మార్చి 4వ తేదీ మంగళవారం. మాటల ద్వారా పనులు సాధించడానికి ఒప్పందాలు, చర్చలు, నిర్ణయాలకు ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. ఈ వారం మీకు విజ్ఞాన జ్యోతిష సూచన ఏమనగా ఆలోచనలను క్రమబద్ధీకరించండి. ప్రతి మాటకు వెంటనే స్పందించకండి. మీ తెలివితేటలు మీ బలం, వాటిని వృధా చేయకండి. అన్నీ ఒకేసారి కాదు, సరైన సమయానికి సరైన పని అని గుర్తుంచుకోండి. స్వస్తి.